బలమైన సంకల్పం, దానికి తగిన ఆర్థిక వనరులు ఉంటే ఎడారిలో కూడా మొక్కలు మొలిపించొచ్చు అన్నటువంటిది అరబ్ దేశాలు నిరూపించి చూపించినాయి. డబ్బులున్నాయి వాళ్ళకి కుప్పలు తెప్పలు. కానీ ప్రతిదీ ఇతర దేశాల మీద ఆధారపడ్డవి. మంచినీళ్ళకి ఇతర దేశాల మీద ఆధారపడాల్సిందే, చెట్లకి ఇతర దేశాల మీదే, పాలు, పూలు అన్నీ ఇతర దేశాలే. కేవలం అక్కడ మనుషులు ఉంటే మిగతాదంతా ఇతర దేశాల నుంచి కొనుక్కునే స్టేజ్ నుంచి ఇప్పుడు టెక్నాలాజికల్ డెవలప్‌మెంట్స్ అందామా? లేదా కొత్త రీసెర్చ్‌లు చేయించారందామా? ఇప్పుడు అక్కడ కూడా చెట్లు ఆహ్, ఏది తయారవుతున్నాయి. అట్లాగే గాలి వీస్తున్నటువంటి పరిస్థితి, వాతావరణంలో మార్పులొస్తున్నాయి. అందుకనినే అక్కడ కూడా వర్షాలు, తుఫానులు లాంటివి వస్తున్నటువంటిది. ఇదివరకు ఇసుక తుఫాన్లు చూసిన వాళ్ళు ఇప్పుడు నీళ్ల తుఫాన్లని చూస్తున్నారు. అయితే దుబాయ్ ఒక అద్భుతమైనటువంటి పని చేసింది. తాజాగా ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి సోలార్ పవర్డ్ వాటర్ ఫ్యాక్టరీ పెట్టింది. సోలార్ పవర్డ్ వాటర్ ఫ్యాక్టరీ ప్రపంచంలోనే అతి పెద్దది. దాంట్లో ఏంటయ్యా అంటే సముద్రపు నీళ్ళని మంచినీళ్ళగా మారుస్తారు. 2 మిలియన్లు రోజుకి 2 మిలియన్ లీటర్ల వాటర్‌ని రోజుకి మారుస్తారు. ఎలాగా? సూర్యరశ్మి ద్వారానే. ఇందులో ఎలాంటి కలుషితం కాదు, ఎలాంటి పొల్యూషను లేదు. ఇది అతి పెద్దదైనటువంటి అంశం. అక్కడ వాస్తవంగా బోలెడంత వాటర్ దిగుమతికి అయ్యేటటువంటి కాస్ట్ చాలా వరకు తగ్గడంతో పాటుగా భవిష్యత్తులో అతిపెద్ద మార్పుకి శ్రీకారం చుడుతున్నారు.